ఈవిడన్నమాట సమయేశ్వరి దేవి. చూడండి ఇక్కడే ఆపోజిట్టే, కరెక్ట్గా దీనికి ఆపోజిట్ కేవ్ టెంపుల్ రోడ్ అది. సో ఇది సమయేశ్వరి. ఇది సున్నాలు వేస్తున్నారు. సో లోపలికి వెళ్తాం అనమాట. ఈరోజు తీసుందాండి, చాలా అదృష్టం అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈవిడ సమయేశ్వరి దేవి. ఈవిడ గుడికి నేను చాలాసార్లు వచ్చాను అనమాట. చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది. ఈరోజు శుక్రవారం తెరిచి ఉందన్నమాట. చూశాను ఇక్కడ నోటీస్ బోర్డులో. సో తెరిచి ఉన్నది ఈరోజు. కొంచెం 11 వరకు తెరిచి ఉంటుంది అన్నారు. ఇప్పుడన్నమాట సమయేశ్వరి దేవి. ఇంకోటండి ఇలా ఉంటారు ఇక్కడ. చాలా బాగుందండి, చాలా బాగుంది. కొత్త టెంపుల్ అనుకుంటున్నాను, నాకు ఐడియా లేదు. కాకపోతే నేను కొత్త టెంపుల్. జై సమయేశ్వరి దేవికి జై. జై సమయేశ్వరి దేవికి జై. జై సమయేశ్వరి దేవికి జై. అమ్మా కరుణించు, రక్షించు, కటాక్షించు. పక్కనే అంటే ఇలాగ గణేష్ విగ్రహం. తర్వాత మెయిన్ గర్భగుడిలో సమయేశ్వరి దేవి అండ్ ఇది కుమారస్వామి, యాక్చువల్లీ సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. కుంకుమ అది పెట్టుంది. జయ సమయేశ్వరి దేవి. ఇది అనమాట. ఈవిడ క్లోజప్ చేద్దాం, ట్రై చేద్దాం క్లోజప్ తీయడానికి. ఈవిడ అనమాట అమ్మ పాదాలు. అలాగే ఇలా ఒక ప్రదక్షిణం చేద్దాం. ఇది ఇక్కడ పక్కనే కేవ్ టెంపుల్ ఉందండి, దీనికి ఆపోజిట్ మాట. దీనికి ఆపోజిట్ అంటే ఈ బ్రాంచ్ రోడ్కి. సో ఆ కేవ్ టెంపుల్కి వచ్చినప్పుడు సమయేశ్వరి దేవి, యాక్చువల్లీ కేవ్ టెంపులే సమయేశ్వరి అనుకున్నాను, అంటే ఐడియా లేదు. కేవ్ టెంపుల్ ఫస్ట్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి పక్కన పెట్టారు అనమాట. మనం ఇక్కడికి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా వచ్చారు. అదే చెప్పాను కదా, బెంగళూరులో మ్యాక్సిమం గుళ్ళలోని సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు మీకు ప్రదక్షిణ ఇస్తుంటాయి, అంటే వీళ్ళు పెడతారనమాట. సో జై సుబ్రహ్మణ్య స్వామికి జై. ఇంతే గుడి, చిన్న గుడి మహా అయితే. కానీ సమయేశ్వరి దేవి ఇప్పుడు ఫస్ట్ టైం విన్నాను, సమయేశ్వరి దేవి అని. మీకు ఈవిడ గురించి బాగా తెలిస్తే చెప్పండి, నేర్చుకుంటాను నేను కూడా. సో ఇలా గుడికి వచ్చానమాట. ఈవిడ సమయేశ్వరి దేవికి మొత్తానికి ఈరోజు అయింది. నాకు ఈరోజు అమ్మ అనుగ్రహం ఇచ్చింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను 3 times వచ్చినట్టున్నా. 3 times వచ్చాను, 3 times క్లోజ్ చేసింది. ఇక 4th time అనుకుంటా. జై మాతకి జై. జై. సో సర్వేష్ జయ సర్వేశ్వరి, సారీ సమయేశ్వరి దేవికి జై. జై సమయేశ్వరి దేవికి జై.